హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ చాలా చాలా బాగుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ నేను పెట్టబోయే వీడియో ఏంటంటే చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి. మనకి హెయిర్ గడ్డిలాగా రవిడిలా తయారవుతున్న హెయిర్కి ఇటువంటి ప్యాక్ వేస్తే చాలా సిల్కీగా, మనం సిల్కీ రిబాండింగ్ నెక్స్ట్ స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్ ఎంత స్మూత్గా ఉంటుందో ఆ విధంగా అవుతుందండి. కాకపోతే ఇది వీక్లీ వన్స్ ఎవ్రీ వీక్ వేసుకుంటే చాలా 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 బాగుంటుంది. ఇది నేను కన్ఫామ్గా చెప్తున్నాను, గ్యారంటీగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. అయితే వీటికి ఏమేమి కావాలి, ఎలా యూస్ చేయాలి, ఎలా వేయాలి నేను చూపిస్తాను. అయితే ఒక కప్పు మెంతులు తీసుకోవాలండి. దాన్ని హోల్ నైట్ అంతా నానబెట్టేసి చక్కగా ఒక బౌల్లో వాటర్ వేసి హోల్ నైట్ అంతా నానేసేయాలన్నమాట. ఇగో చూసారా, ఇంత కప్పుతో మెంతులు కావాలి. అవి శుభ్రంగా నానేసేయాలండి. 1.5 అంటే ఒక నైట్, ఒక హాఫ్ డే అయినా పర్వాలేదు. 1 డే అయితే ఇంకా బెటరు, కంప్లీట్గా 24 అవర్స్ లాగా. అయితే వీటికి ఏంటంటే అలానే ముద్దమందార ఆకులు దొరుకుతాయి కదండి, మనకు రేఖమందారం దొరుకుతాయి, బట్ కాకపోతే ముద్దమందారం అయితే చాలా మంచిది. ముద్దమందారం ఆకు తీసుకొని విటమిన్ ఈ హెయిర్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని మన ఇంట్లోనే ఉంటాయి కదా ఇవన్నీ, కలబంద తీసుకోవాలి, అలోవెరా అనమాట. నెక్స్ట్ ఒక కప్పు, స్మాల్ సైజ్ కప్పు, మనకి హెయిర్కి సరిపడేటట్టు ఒక స్మాల్ సైజ్ కప్ తీసుకొని ఇవన్నీ కలిపి నైట్ అంతా నానేసిన ఈ మెంతులు ఇవన్నీ కలిపి ఎలా చేయాలి ఏంటి మీకు వివరంగా చూపిస్తాను. ఎలోవేరాని నైట్ శుభ్రంగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసేసుకోవాలి. ముద్దరగా ఉండాలండి. ఎలోవేరా కట్ చేసింది ఏంటంటే కొంచెం ముద్దర సైజు ఉంటే జెల్లీగా బాగుంటుంది. స్కిన్తో కలిపి కట్ చేసేయాలి. బాగా కట్ చేసేసిన మొక్కల్ని ఒక పక్కన పెట్టుకొని అలానే శుభ్రంగా మందారాకులు తుంచుకొని ఆ మందారాకులన్నీ చూసారు అవి ఫ్రెష్గా ఉంటే ఓకే. నేను ముందు రోజు తీసుకున్నానండి. తర్వాత ఈ నానబెట్టిన మెంతులు శుభ్రంగా మిక్సీలో వేసేయాలన్నమాట. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 అన్ని పడతాయి. నేను అక్కడ చూపించినవన్నీ అవసరం లేదు, 2 క్యాప్సూల్స్ అయితే సరిపోతాయి. ఇవన్నీ నీట్గా మనం మిక్సీ జార్లో వేసేసుకొని దేనికది సపరేట్గా మొత్తం మిక్సీ ఏంటంటే ఎలోవేరా తర్వాత ఈ మందారాకు మొత్తం కలిపేయాలండి. సపరేట్గా మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా శుభ్రంగా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి చాలా పేస్ట్లా చేసుకోవాలండి. ఎక్కువగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి మనం ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను. నా వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి. ఇందులో ఏమైనా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరూ లైక్ చేస్తే, ఒక లైక్ వల్లే కదా వీడియో మళ్ళీ ఇంకొకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లైక్ లేకపోతే ఎవరు చూడట్లేదండి వీడియోస్. సో లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తేనే కదా ఎవరికైనా వీడియో వెళ్తుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మందారాకు వేసేసిన తర్వాత అలానే మెంతులు నానేసుకున్నవి, నేను నైట్ మాత్రమే నానేసుకున్నాను. ఈ నానేసుకున్న మెంతుల్ని ఇందులో వేసేయాలి. ఇలా వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా వస్తుందో, కనిపిస్తుందా మీకు? ఈ విధంగా మనం వేసి మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేస్ట్ వచ్చింది కదా, చూసారా? ఇదిగో ఇది హెయిర్కి ఏంటంటే చాలా సిల్కీ అయిపోద్ది. చాలా చాలా స్ప్లిట్ ఎండ్స్, తర్వాత హెయిర్ అంతా ఊడిపోవడం, ముద్దలా ఊడిపోతుంది ఇప్పుడు అందరికీ హెయిర్. అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మంచి బ్యూటీ టిప్ అండి ఇది. మనం హెన్నా, హెయిర్ మసాజ్ అవన్నీ ఎలాగ చేసుకుంటాం అది ఫర్దర్, బట్ ఇలా హోమ్మేడ్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది. చూసారా, ఇలా పేస్ట్ అయిన దాంట్లో మనం ఒక కప్ అంతా పెరిగేసేసుకొని వాటిలోనే నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 కట్ చేసుకున్నానండి. మొత్తం ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చాలా బాగా అసలు తెలియకుండా మిక్స్ చేసేసుకోవాలండి బాగానే. చూసారా, ఈ విధంగా మొత్తం ఆ పెరుగంతా లోపల కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 వేసేసుకొని నీట్గా మొత్తం ప్యాక్ అంతా చేసి ఒక్క 10 నిమిషాలు మనం పక్కనే పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా కలపాలి. వాటికి దేనికి సపరేట్గా ఉన్న వాటిని మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత
మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచి టిప్ ఫ్రెండ్స్. ఇలా మందార పువ్వులు కూడా మనం వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అయితే వచ్చిందండి కలిపేసిన పేస్ట్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది మీరు ఒకసారి వీక్లీ వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ హెయిర్ మీకే చాలా చాలా సిల్కీగా స్మూత్ అయిపోతుంది. తర్వాత హెయిర్ గ్రో కూడా పెరుగుతుందండి. హెయిర్ గ్రోత్ బాగానే అవుతుంది. ఈ డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. హెయిర్ స్కాల్ఫ్ అంతా నీట్గా హెల్తీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇది రాసి అప్పుడప్పుడు నువ్వుల నూనె అది చేసి మర్దన చేస్తుంటే చాలా మన హెయిర్ మనకే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.